ఐటీడీఏలో 170 లేనటువంటి ప్రాంతాల ఉన్నటువంటి గిరిజనుల యొక్క ప్రయోజనాల కోసం వారిని కూడా కన్సిడరేషన్ అనేది చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఈ మైదాన ప్రాంతాల్లో ప్రత్యేకించి నల్లగొండ, మహబూబాదు, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లో 5 కొత్త ఐటీడీఏ ఏర్పాటు, అట్లాగే ఐటీడీఏలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపనకు హామీ ఇవ్వటం జరిగింది. దీనికి ఈ ఐటీడీఏలు ఇప్పటివరకు కూడా ఉన్న ఐటీడీఏలని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ ఫారెస్ట్లో ఉన్నటువంటి గిరిజనులు వారి యొక్క హక్కుల కోసం కానివ్వండి, వారి ప్రయోజనాల కోసం కానివ్వండి, ఆ ఐటీడీఏలను మరింత స్ట్రెంథన్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఎందుకంటే మేము కూడా లోకల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఐటీడీఎల్ని ప్రత్యేకించి మా భద్రాచలం, ఏటూరు నాగారం ఐటీడీఎల్ని అనేక సందర్భాల్లో సందర్శించడం జరిగింది. ఆ యొక్క ఉన్న ఐటీడీఎల్ని మరింత స్ట్రెంథన్ చేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసే మంత్రి గారు చెప్పినట్టు మైదాన ప్రాంతంలో ఐటీడీఎల్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు. ఇప్పుడు దీనికి చట్టం పరంగా ఉన్నటువంటి అవకాశాలు, అంటే చట్టము మైదాన ప్రాంతంలో అలో చేస్తుందా లేదా అనేటువంటిది నాకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్గొండ, మహబూబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో తొందరలోనే ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. గతంలో మరి ఓల్డ్ మాడా ప్రాజెక్టు కూడా ఉండేది. నల్గొండ, మహబూబాద్, మహబూబ్నగర్, మహదేవ్పూర్ ఈ ప్రాంతాల్లో మాడా ప్రాజెక్టు ద్వారా కూడా మరి మైదాన ప్రాంత గిరిజనుల కోసం సంక్షేమ పథకాలు కొనసాగినాయి అధ్యక్ష. ఎప్పుడైతే నూతన జిల్లాలు మరి ఉనికిలోకి రావడం జరిగిందో, ప్రారంభించిన తర్వాత 2016 నుంచి ఈ యొక్క మాడా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఐటీడీఏలను బలోపేతం చేస్తాం. శిథిలావస్థలో ఉన్నటువంటి ఐటీడీఏల నిర్మాణానికి కూడా సీఎం గారు మరి నిధుల కోసం వారు కూడా అంగీకరించడం జరిగింది. ఐటీడీఏల ద్వారా పేద గిరిజనులకు ఇల్లులు ఇవ్వాలని కూడా వారు ఈ మధ్య కాలంలో మరి అధికారులను ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ప్లేన్ ఏరియాలో అంటే సంక్షేమం కోసం ట్రైబల్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళకు వచ్చేటువంటి బడ్జెట్ ప్రకారంగా తప్పకుండా వర్తిస్తుంది. షెడ్యూల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు ఐటీడీఏల ద్వారా వర్తించేటి అదనంగా ఉంటాయి, రిజర్వేషన్స్ కానీ లేదా ఇతరత్ర కానీ. కాబట్టి ఈ మధ్యకాలంలో మరి ఏదైతే తొందరలో మేము ఒప్పుకున్న ప్రకారం ఇవి చేసి ప్లేన్ ఏరియాలో ఉండేటువంటి రిజర్వేషన్స్ ఇతరత్ర సంక్షేమం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఏజెన్సీ ఏరియాలో 5th షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండేటువంటి సంక్షేమం అలాగా ఉంటుంది. కాబట్టి అంతిమంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ ఐటీడీఏల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డకు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తాం అధ్యక్ష. ఈ మైదాన ప్రాంతంలో చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోండి. ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు నాకు దేవరకొండ నియోజకవర్గ ప్రాంతం ఉంది. అక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఐటీడీఏ పరిధిలోకి వస్తే వాళ్ళు భూములు అమ్ముకోలేమనో లేకపోతే రకరకాలైనటువంటి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఐటీడీఏలన్నీ 170 యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రాంతాలే ఐటీడీఏలుగా ఉన్నాయి. కాబట్టి ప్లేన్ ప్రాంతాలను చేసేటప్పుడు దాంట్లో మిగతా వాళ్ళ యొక్క పౌరుల యొక్క వాళ్ళ యొక్క అన్ని రైట్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద ఎలాబొరేట్గా ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోండి. అంటే ఇది 5th షెడ్యూల్ అనేది రాజ్యాంగం అప్పుడు ఏర్పరిచినటువంటి పరిధి. అది ఆదిలాబాదు, ఖమ్మము, వరంగల్, ములుగు అదంతా ఒక ప్రాంతం. 5th షెడ్యూల్ దేశంలో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, 8th షెడ్యూల్ అని ప్రత్యేకంగా ట్రైబల్స్ కోసం ఆనాడు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డ ఆ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది ఈ ప్రాంతాల్లో మనం చేయడానికి లేదు. బట్ సంక్షేమం మాత్రము అదనంగా ఈ ఐటీడీఏల ద్వారా నిర్వహించడం కోసం ప్లేన్ ఏరియా గిరిజన బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ అందించాలన్నటువంటి లక్ష్యంతో మాత్రమే ఇవి జరుగుతాయి. ఈ 5th షెడ్యూల్ ఏరియా ప్లేన్ ఏరియాకు వర్తింప చేయబడద్దు సార్. అది క్లారిటీ చెప్పు. ఎల్ఓపి గారు.
అధ్యక్ష, ఒక చిన్న విషయం గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు మంత్రి గారు ఈ చెంచుల విషయంలో మాట్లాడుతూ 4-5 జిల్లాల్లో చెంచులు ఉన్నారనేటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. మా దగ్గర కూడా ఇక్కడ బాధాకరమైనటువంటి వారిది కాదు, గతంలో కూడా జరిగినటువంటిది. భూపాలపల్లి నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం, మంతిని నియోజకవర్గం, ఈ ప్రాంతంలో కూడా చెప్పుకోదగినటువంటి సంఖ్యలో చెంచులు ఉన్నారు అధ్యక్ష. నేను ఒకరోజు అంటే గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని కాస్త ఆలకించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. నేను స్పీకర్ కాకముందు ఒక సందర్భంలో ఆడికి పోతే వాళ్ళు గుంపుగా కూర్చొని మనం కంకులను కాల్చుకుంటున్నట్టు ఎలుకలను కాల్చుకొని తింటున్నారు అధ్యక్ష. నేను అంటే చలికాలం వాళ్ళు ఏదో మంట కాగుతాన్లు లేదా కంకులు కాల్చుకుంటానని నేను వాళ్ళ దగ్గరికి పోతే అందరూ కూడా ఒక 20 ఎలుకలను అందులో వేసి కాల్చుకొని మనం కంకి తిన్నట్టు తింటా ఉన్నాం అధ్యక్ష. చాలా మనసు చలించింది అధ్యక్ష. నేను స్పీకర్ అయిన తర్వాత వాళ్ళు భూపాలపల్లి అంటే వరంగల్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. 100 సంవత్సరాల కాలంలో ఒక్కరు కూడా జిల్లా కేంద్రాన్ని చూడలేదు. అటువంటిది వాళ్ళను హైదరాబాద్కి తీసుకురావడం, వరంగల్ మొత్తం చూపించడం, తర్వాత వారి అసెంబ్లీకి తీసుకురావడం, వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చడం, ఇక్కడ ఉండేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకు 1 వీక్ కిచెన్ హాలిడే ఇచ్చి చాయ్ ఎట్లా చేసుకోవాలి, పెరుగు ఎట్లా తయారు చేసుకోవాలి, కూరలు ఎట్లా వండుకోవాలి, టిఫిన్లు ఎట్లా చేసుకోవాలి, స్వీట్లు ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఓరియంటేషన్ ఇప్పించను. చాలా మార్పు ఉన్నది అధ్యక్ష. అయితే వాళ్ళు ఇప్పటికీ చాలా దయనీయమైనటువంటి కండిషన్లో బతుకుతూ ఉన్నారు. నేను అనంతపూర్లో ఆర్డిటి అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి మా ప్రాంతంలో 600 ఇండ్లు 600 కుటుంబాలు అధ్యక్ష, ఒక భూపాలపల్లి నియోజకవర్గం అన్నీ కట్టించినాం అధ్యక్ష. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వం మంత్రి గారు ఏదైనా స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం తీసుకొని వాళ్ళ జీవితాల్లో కాస్త ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు సహకారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రఘుత్తం రెడ్డి గారు.